హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఏంటి ఎప్పుడు బ్యాంగిల్ వీడియోస్, జ్యువెలరీ వీడియోస్ కనిపిస్తాయి. ఈరోజు వెజిటేబుల్ వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎప్పుడు ఆ వీడియోసే కాకుండా అదర్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను అన్నమాట. సో, ఈరోజు నుంచి అదర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అండ్ ఈరోజు సండే కదండీ! సో, మార్కెట్ అయితే చాలా క్రౌడ్‌గా ఉంటది. అండ్ వెజిటబుల్స్ కూడా కొంచెం ఫ్రెష్‌గా అయితే దొరుకుతాయి. వీక్లీ డేస్‌లో దొరికే వాటిలి కన్నా సండే అయితే కొంచెం ఎక్కువగా దొరుకుతాయి. అండ్ ఫ్రెష్‌గా కూడా తీసుకొస్తారనమాట. నేనెప్పుడూ సాటర్డే కానీ, సండే కానీ తెచ్చుకుంటా అండి వెజిటబుల్స్. మాక్సిమం సండే అయితే ప్రిఫర్ చేయను. ఓన్లీ సాటర్డే ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తా. సాటర్డే వీలు కాకపోతే సండే తెచ్చుకుంటాను. వెజిటబుల్స్ తీసుకొనొచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాబుకి పెట్టేసి బాబునైతే భగవద్గీత క్లాస్‌కి పంపించా అండి. తను వచ్చేలోపు మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దాము అని బ్రేక్‌ఫాస్ట్ అయితే రవ్వ దోస చేసుకున్నామనమాట. రవ్వ దోస మిక్స్ నేను అప్పటికప్పుడే కలుపుకుంటానండి. కొంచెం మైదా పిండి, వరిపిండి అండ్ రవ్వ కలిపి పెట్టుకొని ఒక 15 మినిట్స్ ముందు పెట్టుకుంటాను. దాంట్లోకి కొంచెము తాలింపు వేసుకుంటానన్నమాట అండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపుని బ్యాటర్‌లో కలిపి పలుచగా వేసుకుంటామండి. దాంట్లోకి గ్రౌండ్‌నట్ చట్నీ చేశాను. కాంబినేషన్ అయితే బావుంటుంది. ఈరోజు మార్కెట్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని చివరి వరకు చూడండి. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అండి వెజిటబుల్స్ ఏవైతే తెచ్చుకున్నానో వాటిని సెపరేట్ చేసుకుందామని తీసుకున్నాను. మార్కెట్‌లో అయితే ఈరోజు చాలా బాగా ఉన్నాయండి వెజిటబుల్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎప్పుడూ ఉండే వాటికన్నా ఫ్రెష్‌గా దొరికాయన్నమాట. అండ్ వెజిటబుల్స్‌ని ఇంటికొచ్చిన తర్వాత సెపరేట్ చేసుకొని పెట్టేసుకుంటే వాటిల్లో ఉన్న మాయిశ్చరైజర్ పోకుండా ఉంటుందండి. ఎక్కువసేపు బయట ఉంచితే వాటిలో ఉన్న తేమంతా పోయి డ్రైగా అయిపోతాయి. టేస్ట్ మనకంత ఉండదనమాట అవి తర్వాత తిన్నా గానీ. సో, ఫస్ట్ ఇవి సెపరేట్ చేసేసుకుందాం అనుకున్నాను. ఈలోపు బాబైతే క్లాస్ నుంచి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత తనకే చెప్పాననమాట నేను సెపరేట్ చేయమని. తను నెమ్మదిగా ఒక్కొక్కటి అట్లా సెపరేట్ చేస్తున్నాడు వెజిటబుల్స్ అన్నీను. పిల్లలకి మనం ఇప్పటి నుంచే కొన్ని యాక్టివిటీస్ అలవాటు చేయాలండి. కొంచెం ఇట్లా వెజిటబుల్స్ అవి సెపరేట్ చేస్తే వాళ్ళలో ఫోకస్ పెరుగుతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ వెజిటబుల్ తీసి పక్కన పెట్టాలంటే ఫోకస్ దాని మీదే ఉంటుంది. సో, చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి యాక్టివిటీస్ అట్లా ఉంటాయి. కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉంటారనమాట. సో, బాబుకైతే సెపరేట్ చేసేయమన్నాను. బట్ తనకి గ్రీన్ థింగ్స్‌కొచ్చేసరికి ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. ఏ వెజిటబుల్ ఏంటనేది తెలియలేదు. సో, గ్రీన్ థింగ్స్ అన్నీ వదిలేసి మిగిలినవన్నీ తను సెపరేట్ చేసేసాడు. గ్రీన్ థింగ్స్ వచ్చి నేను సెపరేట్ చేసుకున్నాననమాట. ఈరోజు మార్కెట్‌లో ఒక ఇష్యూ జరిగిందన్నాను కదా! అదేంటో మీకు చెప్తాను వినండి. యాక్చువల్లీ ఆనియన్స్ తీసుకునేటప్పుడు ఆ షాప్ ఆవిడ అట్లనే చూస్తున్నారు ఒకతన్ని. ఎందుకిట్లా చూస్తున్నారని చెప్పి అనుకుంటే ఆవిడన్నారు, ఆయన ఆల్రెడీ ఒక ఫుల్ ఆఫ్ బాస్కెట్ ఆనియన్స్ ఆయన బ్యాగ్‌లో వేసుకున్నారంట. బట్ అవి వెయిట్ ఏయించలేదంట. సరే ఏం చేస్తారో చివరి వరకు చూద్దామని చెప్పి చూస్తున్నారావిడ. నేను కూడా అలా చూస్తూ ఉంటే ఆయన పొటాటోస్ తీసుకుంటున్నారు. నేననుకున్నాను సరే ఓకే. పొటాటోస్ తీసుకున్నాక అవి విడివిడిగా వెయిట్ వేయించిస్తారేమో అనుకుని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామనమాట. తీరా చూస్తే ఆయన పొటాటోస్ తీసుకోలేదు. ఆ బాస్కెట్ కూడా ఆనియన్స్ తీసుకున్నారు. ఆయన బ్యాగ్ ఒక 2 షాప్స్‌కి పక్కకు పెట్టి, ఆ షాప్‌లో వాళ్ళేమో ఫుల్లుగా క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకోవడము, వెయిట్ చూడడము అట్లా వాళ్ళ బిజీలో వాళ్ళుంటే, ఈయనన్నీ అబ్జర్వ్ చేసి నెమ్మదిగా ఆ బాస్కెట్‌లోవన్నీ ఆయన బ్యాగ్‌లో వేసేసుకున్నారు. ఓకే. ఆ బ్యాగ్ అట్లా పట్టుకెళ్ళి వేస్తారేమో వెయిట్ అని చెప్పి అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే ఆయనేం చేశారు, సైలెంట్‌గా బాస్కెట్ అక్కడ పెట్టేసి, ఏమీ తెలియనట్టు పక్కకొచ్చి, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోబోతున్నారనమాట. అంతలో ఈవిడ వెళ్ళి ఆయన్ని పట్టుకుని అడిగితే, అబ్బబ్బే! లేదు నేను వేయిస్తానని చెప్తున్నారు కానీ, బట్ ఆయన ఎళ్ళిపోవడానికి ట్రై చేశారు. ఆయన వయసుకి అది చేయడం చాలా తప్పు. ఆయన ఇంకా ఏం చిన్న పిల్లాడు కాదండి ఆయన. నియర్లీ ఆయనకి 60-70 ఇయర్స్ వరకుంటాయి. ఈ వయసులో ఆయనకసల ఆ పనేంటో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళేమో పొద్దున్నుంచి సాయంత్రం 7, 8 ఆ టైం వరకు టైంకి తినకుండా, అట్లా ఎండల్లో, గాలి లేకుండా అంత కష్టపడి వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి అట్లా చేయడం ఎంత తప్పండి.
ఒక రూపాయి మనం వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళ దగ్గర నుంచి అలా చేయడం మాత్రం చాలా తప్పండి. ఆయన నియర్లీ ఒక 5 కేజెస్ వరకు ఉంటాయండి ఆనియన్స్. పెద్ద పెద్ద ఆనియన్స్. ఆళ్ళకి ఎంత లాస్ వస్తదండి. వాళ్ళకొచ్చేదే కేజీ దగ్గర వస్తే రూ. 1 ఆర్ రూ. 2 వస్తాయి. అలాంటిది వాళ్ళని అట్లా చేయడం తప్పు కదా ఆయన. ఆయన్నయితే అప్పుడు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆఫీస్ రూమ్‌లో అయితే పెట్టారండి. ఏమీ గట్టిగా అనలేని వయసయింది. ఆ వయసులో ఆయన అలా చేయడం ఏంటనేది నాకు అర్థం కాలేదు. సో, ఫైనల్లీ వెజిటబుల్స్‌నయితే ఇట్లా సెపరేట్ చేసేసుకున్నాననమాట. అండ్ తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత గ్రీన్ పీస్ అయితే సెపరేట్ చేసుకుంటాను. వాటిలిని ఇట్లా నేను ఫ్రిడ్జ్‌లో ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాననమాటండి. గ్రీన్ పీస్ అయితే నేను గింజలు సెపరేట్ చేసేసుకొని జిప్ లాక్‌లో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా అండి. అట్లా పెట్టుకోవడం వల్ల అవి నియర్లీ మనకి ఒక 2, 3 మంత్స్ వరకు వచ్చేస్తాయన్నమాట బయట వాటికన్నా. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.